అందరికీ నమస్తే. నేను మీ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ హేమంత్ ఛానల్. నిన్న నేను గుడికి వెళ్ళా కదా, వెంకటేశ్వర స్వామి గుడికి. అక్కడి నుంచి వస్తుంటే దగ్గరలో మామిడి తోట కనపడింది కదా, అమ్ముతారేమో అని వెళ్ళాను. ఎంట్రన్స్ లో కొబ్బరి చెట్లు మాత్రం అబ్బా సూపర్ లొకేషన్ లాగా అనిపించింది నాకు. కేరళలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అంత మంచిగా వేశారు కొబ్బరి చెట్లు. ఇక్కడ మామిడికాయలు అయితే చెట్లు నిండా ఉన్నాయి, కానీ ఒక్క కాయ కూడా కొయ్యనివ్వలేదు వాళ్ళు అమ్మరంట, కొయ్యనివ్వరంట. చూశాను, ఒక్కటన్నా కోసుకుందాము అని ట్రై చేశాను, కానీ అక్కడ కాపలా ఉన్న ఆయన అక్కడే ఉన్నాడు. కొన్ని కాయలు అయితే కింద రాలి పడిపోయినాయి మాగి. అసలు వాళ్ళు ఎందుకు కొయ్యనివ్వరో ఎందుకు అమ్మరో మనకు తెలియదు. సరే కొయ్యనివ్వకపోతే కొయ్యనివ్వరు, డబ్బులు ఇస్తాము అమ్మండి అని అడిగాము, కానీ వాళ్ళు అలా ఆశతో వెళ్ళాను. ఆ తోటను చూసి చెట్టుకు పండిన కాయలు తినొచ్చు, ఎన్ని ఇయర్స్ అయిందో ఆ టేస్ట్ తినక అని. కానీ అసలు నిరాశ అయింది. ఆడికి పోయిన తర్వాత అర్థమైంది వాళ్ళు కొయ్యనివ్వట్లేదు, అమ్మట్లేదు. అక్కడ కాపలా ఉన్న ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయనకి చెప్పారంట ఎవరు వచ్చినా అమ్మొద్దు, కొయ్యనివ్వద్దు, అసలు తోటలోకి రానివ్వద్దని. కానీ నేను అక్కడికి వెళ్ళి అడిగాను, సరే అంకులు కనీసం వీడియో తీసుకుంటాము, కొయ్యము, మాకు వద్దులు, అమ్మొద్దు, నువ్వు వీడియో తీసుకుంటామని అడిగాను. సరే అమ్మ వీడియో తీసుకో అన్నాడు. లాస్ట్ లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అంకులు అటు లోపలికి వెళ్ళిపోయాడు తోటలోకి. ఇంక మేము వస్తూ 2 కాయలు కోద్దామని ధైర్యం చేశాను, కానీ ధైర్యం సరిపోలా. ఆయన ఎక్కడ చూస్తాడో, ఆయన కొయ్యమని చెప్పాం కదా, మళ్ళీ మాట పోతుంది అని ఒక కాయ కూడా కొయ్యకుండా వచ్చి. నిజంగా అన్ని కాయలు చూసి ఆ చెట్టుకి మనసు అసలు ఎలా ఉందంటే, అబ్బా అమ్మి ఉంటే బాగుండే, కోసుకొచ్చుకునే వాళ్ళమి అని అనిపించింది. చెట్లుకే మాగిపోయి ఉన్నాయి కాయలు, కొన్ని కాయలు అయితే మాగిపోయి రాలిపోయి ఉన్నాయి. ఇంకా చెర్రీ మా నీ వల్ల కాదులేతి, నేను కోస్తానని దెబ్బ 2 కాయలు కోసుకొని బండికి. ఎందుకు ఇంతలా చెట్లుకున్న కాయలే కావాలంటున్నా అంటే, బయట కొనే కాయలు అస్సలు బాగోవట్లేదు షాపుల్లో. అసలు మామిడికాయ తింటున్న ఫీలింగ్ కూడా రావట్లేదు, అంత చప్పగా ఉన్నాయి, కనీసం స్మెల్ కూడా రావట్లేదు. అందుకే చెట్లకు పాకానికి వచ్చిన కాయలు కోసిపోయి మనం మాగేసుకుంటే బాగుంటాయి టేస్ట్, అవి పాకానికి వచ్చినాయి కదా అనే ఉద్దేశంతో తోటలోకి వెళ్ళాను, కానీ కుదరలేదు. సరే మరి ఒక లైక్, సబ్స్క్రైబ్ ఇవ్వండి అబ్బా.